గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఒక్క ఫోన్ చాలు, సమస్యలన్నీ పరిష్కారం. పారిశ్రామిక ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ భరోసా. పలాసలో కిడ్నీ ఆసుపత్రి ప్రారంభానికి డిసెంబర్ 12న సీఎం జగన్ రాక. డిసెంబర్ 2 నుంచి ఏపీలో భారీ వర్షాలు. సిల్క్యారా సొరంగం అనుభవాలను మీడియాతో పంచుకున్న కార్మికులు. అమెరికాలోనే H1B వీసాల రెన్యువల్. కుటుంబీకులనే కాల్చేసిన గుజరాతీ యువకుడు. జనవరి 30 నాటికి గృహాలు సిద్ధం. అధికారులను ఆదేశించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. రైళ్లలో నకిలీ టీసీలు. విమానంలో భార్యాభర్తల గొడవ, దారి మళ్లించి ఢిల్లీలో దించివేత. గుండెకు స్టెంట్ వేయించుకున్న వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఈరోజు వార్తలను చూద్దాం. ఒక్క ఫోన్ చాలు, సమస్యలన్నీ పరిష్కారం. పారిశ్రామిక ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ భరోసా. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చేయడం ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా అన్ని రకాలుగా చేయి పట్టుకుని నడిపిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉందని గుర్తు చేశారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదిరిన ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ త్వరితగతిన అమల్లోకి తెస్తున్నామని, ఇందుకోసం కృషి చేస్తున్న అధికారులకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలను విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,100 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టులకు బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన నిర్వహించి మాట్లాడారు. పారిశ్రామిక రంగంపై, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. కలెక్టర్లు కూడా దీనిపై దృష్టి సారించి పారిశ్రామికవేత్తలకు సహాయ సహకారాలను అందించాలి. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 386 ఎంఓయూలు చేసుకున్నాం. వీటి ద్వారా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ సాకారమయ్యేలా సమీక్షిస్తూ పురోగతి కోసం చర్యలు తీసుకున్నాం. ఇందులో 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మిగిలిన వాటి పనులు పలు దశల్లో ఉన్నాయి. వీటిలో మరింత పురోగతి సాధించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసం 2 సమీక్షా సమావేశాలు నిర్వహించడం ద్వారా వీటన్నింటినీ వేగంగా కార్యరూపంలోకి తెస్తున్నాం. కలెక్టర్లు కూడా ప్రతి అడుగులోనూ చేయి పట్టుకుని నడిపిస్తూ దీన్ని వేగవంతం చేయాలి అని సీఎం జగన్ చెప్పారు. పలాసలో కిడ్నీ ఆసుపత్రి ప్రారంభానికి డిసెంబర్ 12న సీఎం జగన్ రాక. పలాసలో కిడ్నీ ఆసుపత్రిని ప్రారంభించేందుకు డిసెంబర్ 12వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలాస రానున్నారని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలతో నిర్మించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను బుధవారం ప్రజా సంఘాల ప్రతినిధులతో కలిసి సందర్శించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక 50 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాలు కార్యరూపం దాల్చాయని చెప్పారు. 700 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం సైతం నిర్మించినట్లు తెలిపారు. వీటిని ప్రారంభించేందుకు సీఎం జగన్ డిసెంబర్ 12న పలాస వస్తున్నారని చెప్పారు. డిసెంబర్ 2 నుంచి ఏపీలో భారీ వర్షాలు. వాతావరణంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనే ఎక్కువగా పడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అంతకుముందు డిసెంబర్ 4వ తేదీ నుంచి తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినప్పటికీ డిసెంబర్ 2వ తేదీ నుంచే భారీ వర్షాలు మొదలవుతాయని తాజాగా వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుంది. అనంతరం వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 2వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా మారనుందని ఐఎండీ బుధవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. సిల్క్యారా సొరంగం అనుభవాలను మీడియాతో పంచుకున్న కార్మికులు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా అనే కార్మికుడు వెల్లడించాడు. నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్దాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మ చీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి 2 రోజుల పాటు బతుకుతామన్న ఆశ లేకుండా పోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయటపడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోనే రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసి పట్టుకుని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజుల పాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి అని తమ అనుభవాలను మీడియాకు పంచుకున్నారు కార్మికులు. అమెరికాలోనే H1B వీసాల రెన్యువల్. అమెరికాలో H1B వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా స్టేట్ ఫర్ వీసా సర్వీసెస్ డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ట్ శుభవార్త చెప్పారు. H1B వీసాల రెన్యువల్ కోసం స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని, అమెరికాలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. డిసెంబర్ నుంచి 3 నెలల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కొన్ని కేటగిరీల్లో H1B వీసాలకు డొమెస్టిక్ రెన్యువల్ ప్రక్రియ డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. అమెరికాలో పెద్ద సంఖ్యలో భారత ఐటీ నిపుణులు H1B వీసాలతో
ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాజా నిర్ణయంతో వీరికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. వ్యయ ప్రయాసలు తప్పుతాయి. అయితే తొలి దశలో 20,000 మందికే ఈ వెసులుబాటు కల్పించనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత దశల వారీగా మరికొంతమందికి అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ నుంచి 3 నెలల్లోగా H1B వీసా గడువు ముగిసేవారు వీసా రెన్యువల్ను అమెరికాలోనే చేసుకోవచ్చు. అమెరికా వీసాలకు భారత్లో భారీ డిమాండ్ ఉందని జూలీ స్టఫ్ట్ గుర్తు చేశారు. వీసా కోసం కొన్ని సందర్భాల్లో ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తోందని చెప్పారు. భారతీయులకు సాధ్యమైనంత త్వరగా వీసా అపాయింట్మెంట్లు ఇవ్వాలని భావిస్తున్నామని వివరించారు. ఇందులో ఒక మార్గంగా డొమెస్టిక్ వీసా రెన్యువల్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. దీనివల్ల భారతీయ టెకీలకు లబ్ధి కలుగుతుందన్నారు. కుటుంబీకులనే కాల్చేసిన గుజరాతీ యువకుడు అమెరికాలో ఓం బ్రహ్మభట్ అనే ఓ 23 ఏళ్ల గుజరాతీ ఘోరానికి పాల్పడ్డాడు. ఆన్లైన్లో హ్యాండ్గన్ కొనుగోలు చేసి మరీ సొంత తాతయ్య, నాయనమ్మ, బాబాయిలను కాల్చి చంపాడు. న్యూజెర్సీలోని సౌత్ ప్లెయిన్ఫీల్డ్ ప్రాంతంలో సోమవారం ఈ దారుణం జరిగింది. వాళ్ల ఇంటి నుంచి పేలుళ్లు వినిపిస్తున్నాయంటూ సోమవారం ఉదయం పొరుగువాళ్లు ఫిర్యాదు చేశారు. దిలీప్ కుమార్ బ్రహ్మభట్, బిందు బ్రహ్మభట్ దంపతులతో పాటు వారి కుమారుడు యష్ కుమార్ బ్రహ్మభట్ తోట గాయాలతో కుప్పకూలి కనిపించినట్లు పోలీసులు తెలిపారు. దంపతులిద్దరూ అప్పటికే మరణించగా తీవ్రంగా గాయపడ్డ యష్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు. ఓంను అరెస్ట్ చేశారు. జనవరి 30 నాటికి గృహాలు సిద్ధం. అధికారులను ఆదేశించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు. వచ్చే ఏడాది జనవరి 30 నాటికి జిల్లాలో 19,489 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, ఆడుదాం ఆంధ్ర, తుది ఓటర్ల జాబితా, ప్రాధాన్య భవన నిర్మాణాలు తదితర అంశాలపై బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎస్ దిల్లీరావు సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణాలలో ప్రగతి చూపాలన్నారు. నిర్మాణ కాంట్రాక్టర్లతోనూ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని నిర్మాణాల వేగం పెంచాలన్నారు. రైళ్లలో నకిలీ టీసీలు. రైళ్లలో దోపిడీ దొంగలే కాదు, టీసీల పేరుతో కొత్త రకం దోపిడీలకు పాల్పడుతున్నారు టికెట్ లేని ప్రయాణికులు. రిజర్వేషన్ స్లీపర్, ఏసీ బోగీల్లో అనుమతి లేకుండా ఎక్కిన వారే వీరి టార్గెట్. మెడలో ఒక నకిలీ రైల్వే ఐడి కార్డు, నకిలీ రసీదు బుక్తో చూడడానికి నిజమైన టికెట్ కలెక్టర్లా మాట్లాడుతూ టికెట్ తీసుకొని ప్రయాణికులకు జరిమానాలు విధిస్తూ కొత్త రకం దోపిడీకి పాల్పడుతున్నారు. వీరందరూ విజయవాడ నుంచి నెల్లూరు వరకు రైళ్లలో సంచరిస్తూ ముందస్తుగా అనుకున్న రైళ్లలోనే వెళుతుంటారు. ఎవరికి అనుమానం రాకుండా ప్రవర్తిస్తూ జరిమానాలు విధిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలుకు చెందిన ఉప్పు సాయి ప్రసాద్ తెనాలిలో ఉంటున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్మరానికి చెందిన జి గణేష్, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గొడ్లకొండ గ్రామానికి చెందిన బొంత కళ్యాణ్, మహబూబాబాద్ జిల్లా నెల్లికోడూరు మండలం పెద్దతండాకు చెందిన బి ప్రవీణ్ వద్ద ₹1,00,000 తీసుకుని నకిలీ పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడమే కాకుండా వారిని తనతో ఉంచుకుని విజయవాడ టు నెల్లూరు మధ్య రైళ్లలో టీసీలుగా అవతారమెత్తించాడు. రోజు అతడే డ్యూటీలు వేయించి ఏ రైలు ఎక్కాలో చెప్పేవాడు. రైళ్లలో టికెట్ లేని వారిని గుర్తించి
వారి నుంచి జరిమానాలు వసూలు చేయించేవాడు. జరిమానాల సొమ్మును భారీగా తీసుకునేవాడని తెలిసింది. ముందుగా అనుకున్న రైళ్లలోనే టీసీలుగా వెళ్లి టికెట్ తీసుకొని ప్రయాణికుల వద్ద నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు రైల్వే స్టేషన్ల మధ్య అనుకున్న రైల్వే స్టేషన్లలో దిగి మరో రైలు ఎక్కుతూ జరిమానాలు విధిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కృష్ణా ఎక్స్ప్రెస్లో చీరాలకు వచ్చిన వారు చీరాల రైల్వే స్టేషన్లో అసలు టీసీకి దొరికిపోయారు. టీసీలా వ్యవహరిస్తున్న వారిపై అనుమానం రావడంతో ముగ్గురిని జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. దీంతో జీఆర్పీ పోలీసులు విచారించగా సాయి ప్రసాద్ భాగోతం బయటపడింది. సాయి ప్రసాద్ వలె విజయవాడలో ఇదే తరహాలో మరో వ్యక్తి దందా సాగిస్తున్నట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై జీఆర్పీ ఎస్ఐ కొండయ్యను వివరణ కోరగా పట్టుబడిన ముగ్గురు మైనర్లు కావడంతో వారికి 41 నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. వ్యవహారంపై విచారణ జరుగుతోందని, దర్యాప్తు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. విమానంలో భార్యాభర్తల గొడవ, దారి మళ్లించి ఢిల్లీలో దించివేత. బ్యాంకాక్కు బయలుదేరిన మ్యూనిక్ బ్యాంకాక్ లుఫ్తాన్సా విమానాన్ని బుధవారం దారి మళ్లించి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. భార్యాభర్తలైన ఓ జంట పరస్పరం గొడవపడి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం ఈ పరిస్థితికి దారితీసింది. ఢిల్లీలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ను సంప్రదించిన LH-772 లుఫ్తాన్సా పైలట్లు పరిస్థితిని వివరించి ల్యాండింగ్కు అనుమతి కోరారు. అధికారులు అనుమతించిన వెంటనే ఉదయం 10:26 ఆ విమానం ఢిల్లీలో దిగింది. అంతకుముందు విమానం జర్మనీలోని మ్యూనిక్ నుంచి బయలుదేరాక జర్మన్ అయిన భర్త, థాయ్ మగువ అయిన భార్య మధ్య వాగ్వాదం మొదలైంది. తన భర్త బెదిరిస్తున్నట్లుగా ఆమె పైలట్ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసి జోక్యం చేసుకోవాలని కోరింది. కోపంతో రెచ్చిపోయిన భర్త ఆమెపైకి ఆహారం విసిరేసి లైటర్తో దుప్పటిని అంటించేందుకు ప్రయత్నించాడు. ఇక లాభం లేదని విమానాన్ని దారి మళ్లించి ఢిల్లీలో దింపారు. CISF బలగాలు దంపతులను కిందికి దించాయి. ప్రత్యేక PNR టికెట్ ఉన్న భార్య బ్యాంకాక్ ప్రయాణం కొనసాగేలా లుఫ్తాన్సా అధికారులు అనుమతించడంతో గంటకు పైగా ఆలస్యంగా ఆ విమానం తిరిగి బయలుదేరింది. భర్త క్షమాపణను పరిగణలోకి తీసుకుని ఎయిర్ ఇండియా విమానంలో బ్యాంకాక్ వెళ్లేందుకు టికెట్ కేటాయించారు. గుండెకు స్టెంట్ వేయించుకున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం, చక్కని జీవనశైలి ఎంతో అవసరం. ఆహారంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉండే వెన్న, నెయ్యి, కొబ్బరి నూనె మానేయడం మంచిది. రెడ్ మీట్ బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేప లాంటివి మాత్రమే తినాలి. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ అందులో మరెన్నో గుండెకు మేలు చేసే పోషకాలు ఉన్నందున వారానికి 4 నుండి 5 మించకుండా గుడ్లు తీసుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలను రోజుకు కనీసం 300 గ్రాములైనా తీసుకోవాలి. బరువు ఎక్కువ ఉన్నవారు కొంత బరువు తగ్గాలి కూడా. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. మంచి కొవ్వులు ఉండే బాదం, అక్రోట్, అవిసె గింజల్లాంటి వాటిని రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలవాటు లేని వ్యాయామాలు అకస్మాత్తుగా ఎక్కువగా చేయడం కంటే వైద్యుల సలహా మేరకు తక్కువ శ్రమతో కూడుకున్న నడక, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం ముఖ్యం. మానసిక ఆందోళనను తగ్గించుకునేందుకు ఏవైనా హాబీలు, ధ్యానం మంచిది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
మహిళా వర్సిటీల్లో బీఎస్సీ ఆనర్స్ డిగ్రీ లాంఛనంగా ప్రారంభించిన వీసీ. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం గణాంక శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ సొసైటీ ఫర్ ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ సెంటర్ సహకారంతో బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఆనర్స్ డిగ్రీ కోర్సును బుధవారం ప్రారంభించారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇగ్నో పరీక్షలు. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహించే డిసెంబర్ 2023 టర్మ్ అండ్ పరీక్షలు డిసెంబర్ 1వ తేదీ నుంచి జరగనున్నాయని ఇగ్నో విజయవాడ ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె సుమలత తెలిపారు. శ్రీకాంత్ పరాజయం. భారత అగ్రశ్రేణి ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ పేలవమైన ఫామ్ కొనసాగుతోంది. సయ్యద్ మోదీ అంతర్జాతీయ టోర్నీ తొలి రౌండ్లోనే శ్రీకాంత్ ఇంటి ముఖం పట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 21-23, 8-21తో చియాహావో లీ చేతిలో పరాజయం చవిచూశాడు. విలియమ్సన్ సెంచరీ. బంగ్లాదేశ్ న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు బ్యాట్తో ఇబ్బందులు తప్పలేదు. ఎడమ చేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది. కేన్ విలియమ్సన్ తన టెస్ట్ కెరీర్లో 29వ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. భారత్ శుభారంభం. ప్రపంచ మహిళల జూనియర్ హాకీలో భారత్ శుభారంభం చేసింది. బుధవారం తొలి మ్యాచ్లో 12-0తో కెనడాను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచి భారత అమ్మాయిలదే ఆధిపత్యం. కెనడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. మ్యాచ్లో ముంతాజ్ ఖాన్ 4 గోల్స్ కొట్టగా అన్ను, దీపిక హ్యాట్రిక్ నమోదు చేశారు. హైదరాబాద్ ఆంధ్ర ఓటమి. విజయ్ హజారే ట్రోఫీలో బుధవారం జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో సర్వీసెస్ చేతిలో ఓడిపోయింది. నితిన్, అర్జున్, పుల్కిత్ ధాటికి మొదట హైదరాబాద్ 210 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్ బుద్ధి టాప్ స్కోరర్. వినీత్, రజత్ చెలరేగడంతో లక్ష్యాన్ని సర్వీసెస్ 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరో మ్యాచ్లో ఆంధ్ర 38 పరుగుల తేడాతో రాజస్థాన్ చేతిలో ఓడింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.